హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఈరోజు మనం బీట్రూట్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా బీట్రూట్ ఫ్రైని చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మొదటిగా దీనికోసం అయితే బీట్రూట్ని ఈ విధంగా తురుముకోవాలి. మరి సన్నగా ఉన్న హోల్స్లో కాకుండా కొంచెం లావుగా ఉంటుంది కదా, అందులో తురుముకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వగానే పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు చిటపటమనిన తర్వాత చిటికెడంతా ఇంగువ వేసుకోవాలి. అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చెనగపప్పు వేసుకోవాలండి. అలానే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కాస్తంత కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఎండుమిర్చి పచ్చెనగపప్పు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకొని ఉన్న బీట్రూట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇలా మధ్యలో మరోసారి మూత తీసి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది కదా. ఒకసారి మనం ఉడికిందో లేదో చూద్దాం. ఇలా బాగా ఉడికింది అనిపించిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇలా శనగపిండిని వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. మరోసారి కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదండి. వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.